డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటిషియన్ కాదంటూ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఆమె పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటిషియన్ కాదని, దురదృష్టవశాత్తు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని, చెగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి ఇప్పుడు రైటిస్టు ఎలా అయ్యారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. మరోవైపు హిందీ భాషపై పవన్ మాటలకు కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు కవిత ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చింది, పవన్ కళ్యాణ్పై ఇంతలా విరుచుకుపడ్డానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కవితపై జన సైనికులు ఫైర్ అవుతున్నారు. పవన్ను కించపరిచేలా, ఆయన స్థాయిని తగ్గించేలా కవిత మాట్లాడారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కవితను ఓ రేంజ్లో ఉత్తికారేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయినప్పటి వీడియోలను బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. సీరియస్ పొలిటీషియన్ అంటే ఇలా స్కామ్స్ చేసి అరెస్ట్ కావడం కావచ్చు అంటూ సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కవిత చేసిన స్కామ్ వల్లే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు అధికారిని కోల్పోయారని చెప్తున్నారు. తీవ్ర దుమారం రేపుతున్న ఈ సందర్భంలో ఈ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ లైన్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముఖేష్ సామల్ గారు అందుబాటులో ఉన్నారు. ముఖేష్ గారు, చెప్పండి, కవిత చేసిన కామెంట్స్ని ఎలా చూస్తారు? ఆమె చేసినటువంటి కామెంట్స్ లో మెయిన్ ఏంటి అంటే, సీరియస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అని చేశారు. అసలు సీరియస్ పొలిటీషియన్ అనే దానికి డెఫినేషన్ ఏంటో చెప్పగలగాలి. సీరియస్ పొలిటీషియన్ అని అంటే తన తల్లిదండ్రులు వారసత్వ రూపంగా రాజకీయాల్లోకి వచ్చి ఉండాలన్నా, ఇంకొకట లేకపోతే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఏదైనా స్కామ్ లో ఇంకొకటి చేసి ఉండాలన్నా, దానికి డెఫినేషన్ అదే అనేది కూడా ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉండే. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి తను ఈ రోజు ఓవర్ నైట్ గా ఎమ్మెల్యే అయితే కాలేదు, డిప్యూటీ సీఎం అయితే కాలేదు. తన అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా యువరాజ్యం అని చెప్పి పెట్టి యూత్ ని మొబిలైజ్ చేయడం, కొంచెం పొలిటికల్ గా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడంలో ముందున్నాడు. సరే, తన ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక మనకు కూడా, అది మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం కాదు. అంటే ఇంకొక మాట కూడా అన్నది ఆమె, అన్ఫార్చునేట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు అని చెప్పేసి. అట్లా అన్ఫార్చునేట్ గా ఎవరు కారండి. ఒక అవకాశం ప్రజలు కల్పిస్తారు ప్రజాస్వామ్య వ్యవస్థలో. అవునండి. టీఎంఏ వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు పవర్ స్టార్ అన్నట్టు ఆయన డిప్యూటీ సీఎం కావడంలో పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు నా దృష్టిలో. ఇంకొకటి ఏంది అంటే, చెగువీర ఐడియాలజీ పట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఏదో మతతత్వవాదులకు అది చేస్తా ఉన్నాడు, ఈజ్ నాట్ చికాన్ టు ఈజ్ ఐడియాలజీ సంథింగ్ ఏదో మాట్లాడినట్టున్నారు. అయితే ఇక్కడ నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను, నేను అంత పెద్దగా డిగ్ చేయదలుచుకోలే విషయాన్ని. కానీ ఎంఎన్ రాయ్ అనే అతను ఎక్స్ట్రీమ్ రైటిస్ట్. తను పరివర్తనలో భాగంగా, తన పొలిటికల్ ఫిలాసఫీలో భాగంగా తను రాడికల్ హ్యూమనిస్ట్ గా చేంజ్ అయ్యాడు. ఓకే, అంటే ఐడియాలజికల్ స్లేవ్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఏ వ్యక్తి అయినా. రాజకీయాలలో కొన్ని బేసిక్ గా చెప్పాలంటే, పాలిటిక్స్ అనేవి ఎప్పుడు స్టాటిక్ గా ఉండవు, డైనమిక్ గా ఉంటుంది. అందులో భాగంగా ఎత్తుకు పై ఎత్తులు, కొన్ని రకాల పొత్తులు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు చెప్తా ఉన్నాను ఈ విషయం అంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు పోయినసారి తను సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో విపరీతంగా బీజేపీని వ్యతిరేకించాడు. ఇప్పుడు అదే కూటమితోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కదా. పాలిటిక్స్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఐడియాలజికల్ థింకింగ్ అని. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంలో ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఏమో, తన ఉనికికి ఏమైనా ప్రమాదం కలుగుతుందా అనే క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకు అని అంటే, నేను కూడా పొలిటికల్ డొమైన్ లో ఉన్నాను అని చెప్పుకోవడానికి తను గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు చూస్తే, క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ కానీ, బయటికి వెళ్తే కానీ, తెలంగాణలో ఏదైతే బీసీ వాదం అనే ఒక మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత బీసీలకు ప్రతినిధిని నేనే అని చెప్పుకునే విధంగా కొన్ని ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. దాన్ని బీసీలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు తీసుకుంటారు అనేది పక్కకు పెడితే అవన్నీ కొంచెం ఆర్టిఫిషియల్ ప్రోగ్రామ్స్ లాగానే అనిపిస్తా ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ పొత్తులో భాగంగానే నెక్స్ట్ ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నది తెలంగాణలో. అంటే వాళ్ళు పోటీ చేస్తారనే భయంతోనే ఇప్పుడు కవిత గారు ఈ మాటలు మాట్లాడారంటారా? అఫ్ కోర్స్, మీకు పొలిటికల్ డొమైన్ లో మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారబోతున్నది ఎన్డీఏ కూటమినే, కాంగ్రెస్ కంటే ఎక్కువ.
ఒక్కసారి వాళ్ళు ఇక్కడ ఆ పొత్తుల అంశాలు కనుక ఒకసారి డిక్లేర్ చేశారనుకోండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కంటే ముందు 1 year బిఫోరే ఇక్కడ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడనే పాగా వేస్తాడు, చంద్రబాబు ఇక్కడనే పాగా వేస్తాడు, షా మోడీ ఇక్కడనే పాగా వేస్తాడు. బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి విక్కిరి చేసేటటువంటి అవకాశం కూడా ఉంటా ఉన్నది. ఇంకొకటి ఇక్కడ ఇంకో డొమైన్ ఏంటి అంటే, మీకు బీజేపీ ఈసారి కూడా పూర్తిగా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చింది. అఫ్ కోర్స్ దాని అధికారం అనేది వెంటిలేషన్ మీద ఉంది అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ పూర్తిగా ఒక ప్రాంతీయ పార్టీల మీదనే ఆధారపడితే తప్ప దానికి భవిష్యత్తు లేనటువంటి స్థితికి వచ్చింది. కాబట్టి రేపు ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ ని అటాక్ చేయాలి కాబట్టి. అంటే బీఆర్ఎస్ కూడా వాళ్ళతో కలిసిపోతుందంటారా ఇండియా కూటమితో? కలవచ్చు, పొలిటికల్ గా ఏదైనా జరగవచ్చు. మరి ఏదైనా జరగవచ్చు అనుకున్నప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద ఇంత కాంట్రవర్సీ కామెంట్స్ ఎందుకు చేసిందంటారు? ఈ రోజు ఉన్నటువంటి స్థితిలో భాగంగా, ఈ రోజు ఉన్నటువంటి భయంలో భాగంగా చేసి ఉంటది. ఎందుకంటే తనని బీజేపీ పార్టీ అనేది లిక్కర్ స్కామ్ లో ఈడీ కేసులో ఇరికించింది కాబట్టి, తను బీజేపీతో జత కట్టాడు కాబట్టి శత్రువుకు మిత్రుడు ఈమెకు శత్రువు అయినట్టు అక్కడ నచ్చకపోయి ఉండొచ్చు. రేపు కలవాల్సినటువంటి సందర్భం వస్తే కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ప్రాంతీయ పార్టీల ఉనికి అనేది కొంచెం ఒక రకంగా ప్రమాదకరంగా మారుతా ఉన్నది. ఒక రకంగా జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలను ఆసరగా చేసుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రేపు ఇక్కడ బీజేపీకి కూడా ఇక్కడ ఏంటి అని అంటే, బీజేపీకి మేజర్ శత్రువు ఎవరు? కాంగ్రెస్ ని పడగొట్టాలి అని అంటే ఈ మీరన్నటువంటి టీడీపీ, జనసేనను కూడా ఒప్పించగలిగేటటువంటి శక్తియుక్తులు కూడా మోడీ గారికి ఉంటాయి, కేసీఆర్ గారికి ఉంటాయి. వీళ్ళకు పెద్దగా అంటే నా పర్స్పెక్టివ్ లో ఏంది అని అంటే, బీజేపీకి, బీఆర్ఎస్ కి పెద్దగా శత్రుత్వం అయితే ఏం లేదు అని అనిపిస్తా ఉన్నది. శత్రుత్వం లేదని మీరు అంటున్నారు. ఓకే, గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అనేటువంటిది ఇక్కడ లేదు అనే ఉద్దేశంతో బీజేపీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది. మనం నిన్న కూడా కామెంట్స్ చూసాము రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. సో బీజేపీని ఇక్కడ అడుగు పెట్టబడింది, దాన్ని ఒక పొలిటికల్ టాక్టిక్స్ గానే చూడొచ్చు. ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో, ఇది మళ్ళీ తన అస్తిత్వాన్ని పునర్నిర్మించుకునే భాగంలో కొంచెం స్ట్రాటజిక్ గా ఉన్నది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అసలు ఈ వీళ్ళ పేరు ఎత్తకపోతే బాగు అనే ఉద్దేశంలో తను వీళ్ళ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళ పేరు ఎత్తుతా ఉన్నాడు. మీరు గమనిస్తే కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ని అనకుండా బీజేపీని అనేవాడు కొన్ని రోజులు. ఒక్కసారిగా బీజేపీకి హైప్ వచ్చింది, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అలాంటి స్ట్రాటజీని రేవంత్ రెడ్డి గారు పోషిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ప్రైమరీ శత్రువు వచ్చేస్తే కేసీఆర్ తప్ప, మీరన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కాదు, టీడీపీ చంద్రబాబు కాదు, బీజేపీ అసలే కాదు. అవును, అంటే ఇప్పుడు ఒకవేళ జనసేన పార్టీ ఇక్కడికి వచ్చినా కూడా ఒంటరికి అయితే పోటీ చేయలేదు కదా, ఖచ్చితంగా టీడీపీతో కలిసే రావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏ రకంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ కూడా ఉంది. సో అంటే ఇప్పుడు టీడీపీ ఒకవేళ కలిసి వస్తే దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ? మనము ఎలక్షన్స్ కూడా ఇంకొక 3 సంవత్సరాలు ఉన్నాయి. ఒక 2 years తర్వాత, అంటే బిఫోర్ ద ఎలక్షన్ 1 year తర్వాత పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉందో అసెస్ చేసి వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు పొత్తులకు పోతారు తప్ప, పబ్లిక్ యాక్సెప్ట్ చేయనటువంటి సందర్భంలో అటువంటి నిర్ణయాలు తీసుకోరు. కాకపోతే ఏంటి అని అంటే, వీళ్ళు వెనుక ఉంటూ నడిపించేటటువంటి అవకాశం కూడా ఉన్నది. రేపు జనసేనకు అగ్రెసివ్ గా నాకు అక్కడ ఇక్కడ నేను ఉన్నా విస్తరిస్తాను అనే సందర్భం ఉన్నప్పుడు, ఒకవేళ బీజేపీతో తనేమైనా డీవియేట్ అవ్వగలిగితే బీఆర్ఎస్ జనసేన కూడా కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పొలిటికల్ గా మనం దేన్ని శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఏది ఉండదు. ఆ రోజు ఉన్నటువంటి స్థాన్ని బట్టి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడతారే తప్ప, ఈ రోజు తనని తిట్టిండనో లేకపోతే ఇంకొకటి అని చెప్పే రేపు వాళ్ళతో మిత్రత్వం కలుపుకోరు అనడానికి ఏముండదు. అంటే కవిత గారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసినట్టు మనం చూసాం, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. అసలు మీరు కలిసే అవకాశం ఉందన్నప్పుడు ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ ఎందుకు చేస్తున్నట్టున్నారు? అలా ఏముండదండి. మీరు పక్కన మనం కర్ణాటక తీసుకుంటే జేడిఎస్ ఏదైతే ఉన్నదో అది కూడా బీజేపీని అత్యంత వ్యతిరేకించింది. తర్వాత అందులో విలీనమైనటువంటి సందర్భాలు కూడా చూసినాం. కాబట్టి పొలిటికల్
మనము సిస్టమ్ లో ఎట్లా ఉంటది అంటే వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టే పొత్తులకు వెళ్తారు. ఇప్పుడు తాత్కాలికంగా ఒకవేళ వాళ్ళతో మిత్రత్వం చేస్తే ఏదన్నా లాభం జరుగుతుందా, శత్రుత్వం చేస్తే లాభం జరుగుతుందా అనేది చూస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ శత్రువుగా మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వవాదులే అనుకోవచ్చు, ప్రాంతీయవాదులే అనుకోవచ్చు, వీళ్ళ మద్దతు ఆమెకు దొరుకుతుందనే ఉద్దేశం, ఆ లాభ నష్టాలు బేరీ చేసుకునే మాట్లాడతారు తప్ప మనం అనుకున్నట్టు వాళ్ళు వీళ్ళకు కోపం, వీళ్ళు వాళ్ళకు కోపం, అదే పాలెల పంచాయతీలకు ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి కామెంట్స్ వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుతుందంటారా? అఫ్ కోర్స్ అంటే జరిగేటటువంటి అవకాశాలే ఉంటాయి. ఎందుకు అనంటే ఇదే తెలంగాణ అస్తిత్వాన్ని తను ఎప్పుడు క్యారీ చేసేటటువంటి పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ అని వీళ్ళు క్లైమ్ చేసుకునేటటువంటి భాగంలో మాట్లాడి ఉండొచ్చు కాక పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా నేను తెలంగాణ వస్తే 7 రోజులు అన్నం తినలేదు, 8 రోజులు అన్నం తినలేదు, ఏదో స్టేట్మెంట్ చేశారు. కాబట్టి తనను వ్యతిరేకించడం వల్ల మా పార్టీ కేవలం తెలంగాణ కోసమే మాట్లాడుతుంది అన్నప్పుడు ఈ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మొత్తం ఒకే ఘాటిన కట్టుకోవడానికి, తన వెంట నడిపించుకోవడానికి ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడే తప్ప వేరే ఏం లేదు. అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం కూడా కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ని గట్టిగానే వాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టుగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వచ్చినప్పుడు వాటితో కలిసి బీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి కాన్సెప్ట్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు అది పోతుంది కదా. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎట్లా ఉంటది అని అంటే, తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు మనకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ గా చూపించేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా, మనం దాన్ని కూడా తక్కువ చేయలేము కదా. అవును, ఇటువంటి క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయి అని అంటే, వాళ్లకు ఓటు బ్యాంకు, అవకాశవాద రాజకీయాలు, ప్రజల మనస్తత్వాలు వాటికి అనుకూలంగానే మాట్లాడతారు తప్ప వీళ్లకు స్పెసిఫిక్ గా సిద్ధాంతాలకు కట్టుబడి లేకపోతే వాళ్ళ వాదాలకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీలు అయితే మనం ఇప్పుడు భారతదేశంలో చూడము కూడా. ఎందుకు అని అంటే ఇదే బీజేపీ పార్టీ, మనం మాట్లాడుకున్నటువంటి బీజేపీ పార్టీ, పాత బీజేపీ పార్టీ వేరు, మోడీ బీజేపీ పార్టీ వేరు. ఇప్పుడు మనం తెలంగాణలో మాట్లాడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేరు. అయితే ఇప్పుడు కవిత మాట్లాడిన దాంట్లో కూడా ఒక పాయింట్స్ తీసుకుంటే, సో ఒకప్పుడు చెగువీర ఆలోచన విధానాలను ఎక్కువగా సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీకి దగ్గరగా అయిపోయాడు. అంటే కంప్లీట్గా విరుద్ధమైనటువంటి భావజాలంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? దీన్ని నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఎంఎన్ రాయ్ లాంటి వ్యక్తులు ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ ఏదైతే ఉన్నాడో రాడికల్ హ్యూమనిస్ట్ గా, లెఫ్టిస్ట్ గా రూపాంతరం చెందిండో, అంటే తనకి పాలిటిక్స్ తో అవసరం లేకుండొచ్చు కాక ఇప్పుడు ఇతని అస్తిత్వము ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. తన అన్న పార్టీ పెట్టినప్పుడు కూడా ఫెయిల్యూర్ అయ్యాడు, తను పార్టీ పెట్టాడు, స్ట్రగుల్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక అవకాశం ఉన్నది. అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. అలాంటి సందర్భంలో ఇద్దరు కలిసి పోటీ చేస్తే లాభం జరుగుతుంది ఇద్దరికి తప్ప, ఒక్కరు విడిపోయినా జగన్మోహన్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో అక్కడ పొత్తు పెట్టుకొని గెలవాల్సి వచ్చింది. లేదు ఒంటరిగా పోతానంటే తనకు ఎమ్మెల్యే సీటు కూడా సుదూర స్వప్నమే. ఎందుకంటే అంతకుముందు సార్ 2 దగ్గర పోటీ చేసి ఓడిపోయాడు కదా. ఈ సీట్ల క్యాలిక్యులేషన్, ఓట్ల క్యాలిక్యులేషనే ఉంటది పొత్తుల విషయంలో తప్ప ఈ ఐడియాలజికల్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా తక్కువ ఉంటది. ఎందుకు అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ని వీళ్ళకు అనుగుణంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకోగలుగుతారు, వాళ్ళ మనసులు మార్చుకోగలుగుతారు. ఓకే ముఖేష్ గారు, థ్యాంక్ యూ. ఇదే అంశంపై మాట్లాడడానికి తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకులు నేమూరు శంకర్ గారు అందుబాటులో ఉన్నారు. చెప్పండి శంకర్ గారు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ విషయాన్ని చూస్తే? ఈ విషయం తీసుకుంటే బ్రదర్, ఎందుకంటే రాజకీయాలు ఈ రకంగా అయితే అని మనం ఊహించలేము. గతంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 100 కోట్లు ఆయన సొంత డబ్బు 2 తెలుగు రాష్ట్రాలకు అనేక మంది పేద విద్యార్థులకు అయితేంది, పేద కార్మికులకు అయితేంది అండగా నిలబడ్డ వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అవునండి, అది మనం మర్చిపోతే ఎట్లా? కరోనా సమయంలో కానీ, అదేవిధంగా మనకు వర్షాలు వచ్చి చాలా వరకు కొన్ని చోట్ల మునిగిపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆయన సొంత డబ్బు ఇవ్వడం, ఇవన్నీ మర్చిపోయి
పార్ట్ టైం పొలిటీషియన్ అనడం. మీకేమన్నా జగన్ మీద అంత ప్రేమాభిమానం ఉంటే అతనితో 2 తెలుగు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. రాబోయే రోజుల్లో మాత్రం మా ఆలోచన పరిపూర్ణంగా టిఆర్ఎస్ మీద దృష్టి పెట్టబోతున్నాం మేము. ఎందుకంటే మా నాయకుడిని చాలా ఆ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఈ రోజుల్లో ఎవరు వినే పరిస్థితి లేదు. అంటే ఈ టైంలో కవిత గారు ఈ వ్యాఖ్యలు చేయడానికి మనం ఏ రకంగా తీసుకోవచ్చు? దీని ఇంకా రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉంటుంది సార్? 100% రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో మహాకూటమి ఇక్కడ రాబోతుంది. కూటమి ఆధ్వర్యంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఇక్కడ ఉందని వాళ్ళకి తెలుసు. తెలుసు కాబట్టే ముందు నుంచే ఇటువంటి అంశాల మీద మాట్లాడుకుంటూ పోతే అటువంటిది ఏముండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎంతో దృష్టి ఉన్నా తెలంగాణ మీద కూడా మాలాంటి బీసీ బిడ్డలని, ఎస్సీ బిడ్డలని ఒక పదవులు ఇచ్చి ప్రజలలోకి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మా పని మేము చేస్తున్నాము. 2028 ఎలక్షన్ లో మీరు కని విని ఎరగని రీతిలో ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం రాబోతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు గతంలో కూడా ఈ ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఇవే విషయంపై చాలాసార్లు స్పందించారు. అంటే కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు చేయడంలో ప్రత్యేకమైనటువంటి రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందా? అంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారనేటువంటి ఉద్దేశంలో విషయం ఏంటంటే వాళ్ళని మర్చిపోయారు. కవిత గారిని పూర్తిగా తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ మహిళా సోదరిమణులు కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలు చాలా బలంగా ఉంటారు. ఎప్పుడైనా ఒకరు ఏదైనా తప్పు చేసిరంటే అది బలంగా మనసులో పెట్టుకుంటారు. మీరు చేసిన పొరపాటు ఏదైతే ఉందో, మీరు చేసిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఢిల్లీలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము మొత్తం ఓడిపోయి ఇంట్లో కూర్చోరు, అక్కడ ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు పరిస్థితి, దానికి పూర్తి కారణము కవిత గారి. అది మన ప్రజలందరూ తెలుసు, 2 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అటు ఢిల్లీ అయితే ఏంది, ఇటు తెలంగాణ అయితే. అంటే మేము ఏమంటామంటే మీకు అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ ఈ రకంగా స్కామ్లలో మీరుండి ఇవాళ మా నాయకుడు వైట్ పేపర్ లాగుంటాడు. ఆయన క్లీన్ షీట్ నాయకుడు, సొంత డబ్బులు ప్రజలకు ఇచ్చే వ్యక్తి కానీ ఎప్పుడు ప్రజల నుంచి ఆశించిన వ్యక్తి కాదు. ఆయన సినిమాలు చేసుకుంటూ ఎర్ర టెండలో కింద పడి మీద పడి ఏదో చేస్తుంటే వీళ్ళు ఈ రోజు బాగా డబ్బులు సంపాదించి 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆ డబ్బు ప్రభావం ఈ రోజు రాజకీయాలు నాశనం చేసేదని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా వీళ్ళు ఎవరి జాగిరి కాదు. రాజకీయాలు ఎవరైనా ఎక్కడన్నా చేయొచ్చు. తెలంగాణ కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మాది 2 రాష్ట్రాలలో రిజిస్టర్ అయిన పార్టీ. ఇప్పుడు మాకు 2 ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, చైర్మన్ పదవులు ఉన్నాయి. రాబోయే రోజులు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మీరు చూస్తారు రాజకీయం ఇట్లుంటదా అని. ఎందుకంటే అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. అంటే ఆమె ఇంకొక మాట కూడా అన్నారండి, ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పేసి కూడా ఒక కాంట్రవర్సీ కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన స్థాయి అది కాదు అని చెప్తున్నారా వీళ్ళు? దురదృష్టం మన కవిత గారు కూడా జైలుకి వెళ్ళిరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చేసిన స్కామ్లు మామూలు స్కామా? అవునండి, అది ఎట్లా ఉంటుంది అడిగి ఒకసారి ఆలోచించండి మీరు. తెలంగాణ ప్రజల ఆశల్ని నీళ్లు జల్లిన ఘనత. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి భయపడే ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. తెలంగాణ ప్రజల పరువు తీసేసిన వ్యక్తి ఆమె కవిత గారు. ఆమె కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనేది మా దురదృష్టం అని నేను అంటున్నా. ఎందుకంటే ఆమె స్థాయి కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు మెచ్చుకునే వ్యక్తిగా ఈ రోజు యావత్తు భారతదేశం 140 కోట్ల మంది జనం ఈయన వైపు చూస్తుంటే ఈమె ఏదో ఆమె ఆ ఇంటర్వ్యూ ఇచ్చి ఫోకస్ అవ్వడానికి పార్టీ మా అధ్యక్షుని పేరు వాడుకొని ఫోకస్ అవడానికి ప్రయత్నం చేసిందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులుగా, జనసేన సైనికులుగా ఇప్పుడు మీరేం చెప్పగలుగుతున్నారు ఎమ్మెల్సీ కవిత మీద? ఇటువంటి విషయాలు మేము ఎందుకంటే చాలా బాధాకరమైన విషయాలు. మేము ఎప్పుడు కూడా రాజకీయాన్ని కొత్త తరం రాజకీయం చేయబోతున్నాం. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. వాళ్ళు ఫుల్ టైం పొలిటీషియన్స్ అంటే నిజంగా చెప్తున్నా 4 కోట్ల మందికి రేపు ఏ సమస్య వచ్చినా ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మీరు ఎవరు ఏమున్నా కవిత గారు ఫుల్ టైం పొలిటీషియన్ కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళొచ్చు. ఆమె ఎక్కడ ఛాంబర్లు ఉన్నా, ఎక్కడ సెక్రటరియట్లు ఉన్నా, ఆమె ఎక్కడున్నా గానీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటది. ఆమె ఫోన్ ద్వారా మీ సమస్యలు తెలియపరచండి, ఆమెనే అడగండి. ఎందుకంటే ఆమె ఫుల్ టైం పొలిటీషియన్ కాబట్టి. మిగతా పార్టీలు అన్ని అసలు పార్ట్ టైం పొలిటీషియన్స్. ఏ రకంగా మాట్లాడతారు సార్ మీరు? ఫుల్ టైం పొలిటీషియన్ అంటే ఏంది, పార్ట్ టైం పొలిటీషియన్ అంటే ఏంది ఒకసారి చెప్పుమానండి. ఫుల్ టైం పొలిటీషియన్ అంటే పోయి ఏది టీఆర్ జైల్లో కూర్చోవడమా? ఇటువంటి లిక్కర్ మాఫియా పనులు చేసుకుంటా టీఆర్ జైలు అటువంటి పనులు చేయమంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటది ఈమె.
ఎంతవరకు కరెక్ట్ అండి? జగన్మోహన్ రెడ్డి చరిత్ర తీసుకోండి, అవునండి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సంపద దోచుకున్న వ్యక్తి గురించి మాట్లాడుతుంది ఆమె. చెప్పండి. ఇప్పుడు చివరిగా జైల్లో పెట్టిరా జగన్మోహన్ రెడ్డిని? పని బాట లేదా డిపార్ట్మెంట్లకు? ఈడీకి, సిబిఐ, సిఐడికి పని లేదా వాళ్ళకి? ఇప్పుడు మీరు యాక్షన్ ప్లాన్ ఏమైనా తీసుకుంటారా ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన? యాక్షన్ ప్లాన్ ఏం లేదు. రాజకీయంగా మేము తెలంగాణలో పక్కాగా బీఆర్ఎస్ మీద దృష్టి పెడతాం. ఇప్పటిదాకా మేము బీఆర్ఎస్ ఏది మేము పట్టించుకోలే. కాకపోతే జన సైనికులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ కి. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే ప్రతి ఒక్కరు యావత్తు తెలంగాణ ఆయనను ఒక చాలా గౌరవిస్తారు. అటువంటి కడుపులో పుట్టిన మన కవిత గారు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.